హాయ్ హలో అండి, నేను మీ శాంతభూషణం. ఈరోజు బాలయ్య బాబుకి జూనియర్ ఎన్టీఆర్కి మధ్య ఉన్న వివాదం గురించి నా అభిప్రాయం మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి 10 మందికి షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. టాపిక్లోకి వస్తే, ఎన్టీ రామారావు గారి ఇమేజ్ బాలయ్య బాబుకి స్టార్టింగ్లో బాగా పనిచేసిందండి. అలాగే మహేష్ బాబుకి కృష్ణ గారిది కానీ, పవన్ కళ్యాణ్కి చిరంజీవి గారిది కానీ, జూనియర్ ఎన్టీఆర్ గారికి ఎన్టీ రామారావుది ప్లస్ బాలయ్య బాబుది కంపల్సరీ ఇమేజ్ పనిచేసేయండి. మీరు ఇన్నన్నా నన్ను కామెంట్లు చేయండి, ఏదన్నా చేయండి. అలా ఒకవేళ పనిచేయదు, వాళ్ళు ఓన్ టాలెంట్ ఇది ఏమైనా చెప్పినా, మరి నాని మహా గొప్ప నటుడు కదా. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్కి ఫస్ట్ డే 100 కోట్ల కలెక్షన్ వస్తే, నానికి బిగ్గెస్ట్ ఇటు సినిమా లాంగ్ రన్లో 100 కోట్లు వస్తుంది. మరి సర్వానంద్, అడవిశేషు వీళ్ళందరూ మంచి నటులు కాదా? ఎందుకు వాళ్ళందరికీ ఇట్లు లేవా? అయినా ఇప్పటికొచ్చి అంత ఇమేజ్ ఎందుకు లేదు, వీళ్ళకి ఎందుకు వచ్చిందంటే, డెఫినెట్గా ఎన్టీ రామారావు గొప్ప నటుడు, జూనియర్ ఎన్టీఆర్ చాలా గొప్ప నటుడు. మంచి డ్యాన్సులు చేస్తాడు, మంచి ఫైట్లు చేస్తాడు, ఉన్న వాళ్ళల్లో చాలా బ్రహ్మాండమైన నటుడు, అందులో తిరుగులేదు. అలాగే పవన్ కళ్యాణ్ అతనికంటూ ఒక ఓన్ ఇమేజ్ క్రియేట్ చేశాడు. మహేష్ బాబు ఆల్సో. సో బట్ వీళ్ళందరికీ వచ్చి కలిసి వచ్చింది ఏంటంటే, స్టార్టింగ్ వాళ్ళ ఫాదర్స్ తాలకి ఇమేజ్ కలెక్షన్స్ మీద కానీ, ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ, ఇవన్నీ ఇంత లాంగ్ కెరీర్లో ఉండడానికి కారణం, స్టార్టింగ్లో వాళ్ళకు వచ్చిన వాళ్ళ ఫాదర్స్ తాలకి ఇమేజ్ని వీళ్ళు కాపాడుకుంటూ వచ్చారు వీళ్ళ టాలెంట్ మీద. అలాగే బాలయ్య బాబు కూడా ఎన్టీ రామారావు గారి తాలకి ఇమేజ్ ఎంత పడినా దాన్ని ఇంతకాలం లాక్కొస్తూ దాన్ని జూనియర్ ఎన్టీఆర్ కొంత పంచాడండి. సరే, జూనియర్ ఎన్టీఆర్ని బాలయ్య బాబు ఫస్ట్ నుంచి నందమూరి ఫ్యామిలీ మొత్తమే రానివ్వలేదు, దరిచేరనివ్వలేదు. అతను ఊడిగానే అవన్నీ ఉత్తుమాటలండి. కావాలంటే చరిత్ర తెలుసుకోండి, ముందుకెళ్ళి అబ్జర్వ్ చేయండి. నేను చెప్పేది తప్పు అయితే కింద కామెంట్ చేయండి. స్టార్టింగ్లో బాలరామాయణకి కానీ, స్టూడెంట్ నెంబర్ విట్ అయినా కానీ, సుబ్బు కానీ, ఇలాంటి 4-5 సినిమాల తాలూకా కలెక్షన్స్ ఏ రీతిలో వచ్చాయి, ఆది సినిమా నుండి బాలయ్య మన జూనియర్ ఎన్టీఆర్ కలెక్షన్స్ కానీ, కెరీర్ గ్రాఫ్ కానీ ఏ విధంగా పెరిగిందో మీరే అబ్జర్వ్ చేయండి. ఆది సినిమా నుంచి బాలయ్య బాబు కానీ, మన నందమూరి ఫ్యామిలీ కానీ జూనియర్ ఎన్టీఆర్ని దగ్గర చేర్చుకున్నారండి. ఎంతలా అంటే కుటుంబంలో మనిషిలాగే. మరి జూనియర్ ఎన్టీఆర్ మ్యారేజ్కి బాలకృష్ణాలు ఏ విధంగా సందడి చేశారో ఒకసారి చూడండి. అదేవిధంగా మన బ్రహ్మణీయాల మ్యారేజ్ల్లో కానీ జూనియర్ ఎన్టీఆర్ రావడం కానీ ఇవన్నీ కూడా బాగా జరిగాయండి. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆ టైంలో అది టైంలో చాలా ఫంక్షన్స్ అండి, సినిమా ఫంక్షన్స్. మన ఎన్టీఆర్వి బాలయ్య బాబు వచ్చేవారు, బాలయ్య బాబు ఆడియో ఫంక్షన్ల కాటికి జూనియర్ ఎన్టీఆర్ని ఇన్వైట్ చేసి పిలిచేవారు, ఆయన కూడా వచ్చేవారు. పబ్లిక్ స్టేజ్ల మీద ఇద్దరు ఎన్నో సార్లు పాల్గొన్నారండి. అంటే బాలయ్య బాబుది నిష్కల్మషమైన మనస్తత్వం అండి. అతనికి లోపల ఒకటి బయట ఒకటి రాదు. సో అతను ఓన్ చేసుకుంటే కలిపేసుకుంటాడు లోపల, అసహ్యం వేస్తే దగ్గర రానివాడు. అతనితో అదే బాధ. సో ఆ లైసీని అలా కంటిన్యూ చేసుకెళ్తూ ఇద్దరు మన ఎలక్షన్స్ వరకు కూడా, ఎలక్షన్స్లో జూనియర్ ఎన్టీఆర్ని మన విజయనగరం, శ్రీకాకుళం ఈ జిల్లాల్లో క్యాన్వాసింగ్ పంపించిన టైం వరకు కూడా అంతా బాగానే ఉందండి. ఇంకా అక్కడి నుంచి ఏమైందంటే, అంటే నా పాసిబిలిటీస్ ప్రాబిలిటీస్ వీటిల్లో ఏవో జరుగున్నాయి. ఫ్యామిలీ అన్న తర్వాత రకరకాలు జరుగుతాయండి. అందులో ఆ ఫ్యామిలీలో ఏం జరిగిందో ఎవడి మటుకాడు ఇష్టం వచ్చినట్టు ఈ విధంగా జరిగింది, ఆ విధంగా జరిగింది ఓనుగా మీరు ఎలా చెప్పేస్తారండి? జరిగిందేటో తెలియదు. నా వరకు నేను 2 కారణాలు అయ్యి ఉండొచ్చని నేను చెప్తాను చూడండి. ఒకటి, హరికృష్ణ గారు ఉన్నప్పుడు ఈ వివాదం స్టార్ట్ అయిందండి. హరికృష్ణ గారు మేబీ జూనియర్ ఎన్టీఆర్కి పార్టీ పదవి కానీ, లేదంటే ఫ్యూచర్లో సీఎం చేయమని కానీ ఇలాంటిది ఏదో ప్రపోజల్ పెట్టి ఉంటారు. అంటే వారసుడిగా టీడీపీ తెలుగుదేశం పార్టీకి వారసుడిని జూనియర్ ఎన్టీఆర్ని చేయమని అడిగి ఉండొచ్చండి. దానికి
చంద్రబాబు నాయుడు గారు ఎలా ఒప్పుకుంటారు? ఆయనకి ఒక కొడుకున్నాడు, ఇన్నాళ్ళు ఆయన లాక్కొచ్చారు కాబట్టి ఆయన స్వార్థం ఆయనకు ఉంటుందండి. ఎవడెవరికి ఉత్తిని చేసేస్తారు, అది ఒకటి అయ్యి ఉండొచ్చు. రెండు, కొడాలి నాని వల్లభనేని వంశీలు తెలుగుదేశం పార్టీ మీద కానీ, నందమూరి ఫ్యామిలీ మీద కానీ, ఎన్టీ రామారావు తాలూకా కూతుళ్ళు కోడళ్ళు వీళ్ళ మీద కానీ జుగుప్సాకరమైనటువంటి మాటల వల్ల జూనియర్ ఎన్టీఆర్ తగిన రెస్పాన్స్ ఇవ్వలేదు కాబట్టి బాలకృష్ణకి విపరీతమైన కోపం వచ్చి దూరం పెట్టి ఉండొచ్చండి. ఈ ఈ రెండు కారణాల్లో ఏదో ఒకటి అయ్యి ఉండొచ్చండి. మరి అందులో బాలయ్య తప్పేముంది, నందమూరి ఫ్యామిలీ తప్పేముంది, అలాగనే ఎన్టీఆర్ తప్పే ఉంది. కాబట్టి ఎవరిది తప్పు ఎవరిది ఒప్పులేదో మనం అనవసరం. ఏదన్నా ఫంక్షన్ జరిగితే ఎన్టీఆర్ని పిల్లకపోతే ఓ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ని పిల్లలేదు నందమూరి వచ్చి వాడుకొని వదిలేసింది. చంద్రబాబు నాయుడు కదా అలవాటు, ఇలా మాట్లాడతారు తప్పితే ఆ ఫ్యామిలీలో ఏం జరుగుతుందో ఎవరికి మనకేం తెలుసా? అదే తెలియదు. కాబట్టి మహా మేధావులు, స్వయం ప్రకటిత మేధావులు కొంతమంది ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా ఇదే టాపిక్లో ఎన్టీఆర్ పిల్లలేదు అనేటప్పటికి చంద్రబాబు నాయుడు వాడేసి వదిలేసాడు అంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? అదేవిధంగా కొంతమంది అనాలిసిస్ చేస్తుంటారండి. అది ఏం చేస్తుంటారంటే డైరెక్ట్గా వెళ్ళి చూసినట్టు మాట్లాడుకుంటారు. వాళ్ళు ఎదురుగుండానే ఇదంతా జరిగినట్టు చెప్తుంటారు. ఎన్టీఆర్ని బాలకృష్ణ ఈ విధంగా అన్నాడండి అంటే విన్నట్టు. ఉదాహరణకి మొన్న అల్లు అర్జున్ జైల్లో వన్ డే ఉండి మన్నాడు వచ్చిన తర్వాత ఆ మన్నాడు మన చిరంజీవి గారి ఇంటికి వెళ్ళి అక్కడ కొంతసేపు ఉండి, నాగబాబు గారి ఇంటికి వెళ్ళి అక్కడ కొంతసేపు ఉండి మాట్లాడొచ్చు. దీనికి కొంతమంది మేధావులు ఉన్నారండి ఆంధ్రాలో, తెలంగాణలో. వీళ్ళకదే పని. వీళ్ళు దర్శకులమే 2-3 తీసాం, నిర్మాతలమే 2-3 సినిమాలు తీసాం అనుకొని తిరుగుతుంటారు. వీళ్ళు తీసిన సినిమాల పేర్లు వీళ్ళే చెప్పుకోరు. ఎందుకంటే ఎక్కడున్నాయి, ఎప్పుడు ఆడాయి, అందులో ఎవరు యాక్ట్ చేశారో కూడా ఆవిడకి తెలియదు. వీళ్ళు సినిమా రివ్యూలు, ఆ డైరెక్టర్ ఇలా తీసాడు, ఈ డైరెక్టర్ ఇలా తీసాడు. నేనున్నానండి, సినిమా గురించి చెప్తాను. ఎందుకంటే నేను ఫెయిల్యూర్ కాదు, నేను ఒక డైరెక్టర్ని కాదు, నిర్మాతను కాదు, మరొకటి కాదు, ఒక ప్రేక్షకుడిని. నేను చూసి చెప్తాను బాగుందో బాగోలేదు, నాకు ఆ హక్కు ఉంది. వీళ్ళకి ఏం హక్కు ఉందండి? 2-3 తీసేమంటారు, నా ఇండస్ట్రీ అంటారు. ఇండస్ట్రీలో ఇలాగైంది అలాగైంది అంటారు. వీళ్ళు తీసిన సినిమా ఎక్కడ ఆడిందో తెలియదు. వీళ్ళు రివ్యూలు ఈ విధంగా చేయాలా, ఆ విధంగా తీయకూడదు, ఈ విధంగా ఖర్చు పెట్టలేదు, ఈ విధంగా ఖర్చు ఎక్కువ పెట్టారు, రెమ్యూనరేషన్లు ఎంత తీసుకున్నారు. వీళ్ళు సినిమాల్లో యాక్ట్ చేసిన యాక్టర్స్కి పూర్తిగా రెమ్యూనరేషన్ కూడా ఇచ్చిన పాపను పోయి ఉండరు. ఇలాంటి వాళ్ళు వీళ్ళు కూర్చొని, ఉదాహరణకు అల్లు అర్జున్ ఇన్సిడెంట్ చెప్పాను కదా సార్, అందులో చిరంజీవి గారి ఇంటికి అల్లు అర్జున్ వెళ్తే చిరంజీవి ఈ విధంగా అన్నారు. మన అల్లు అర్జున్ నాగబాబు ఇంటికి వెళ్తే నాగబాబుతో అల్లు అర్జున్ ఈ విధంగా అన్నారు. ఏది వీళ్ళు దగ్గర ఉన్నట్టు చూసినట్టు. పోనీ అక్కడ తానే తగిలించరు అన్నారట ఇలాగంటే పోనీ ఏదో అర్థం ఉంది. కాబట్టి ఎన్టీఆర్ బాలయ్య బాబు కలుస్తారండి కంపల్సరీ, నా అభిప్రాయం. ఎందుకంటే బాలయ్య బాబుది చాలా చిన్నపిల్లల మనస్తత్వం. కోపం వస్తే కోపంలో ఉంటాడు, మళ్ళా ప్రేమ పుడితే అతనంత అలాగే ఎవరు ప్రేమించరు. ఎన్టీఆర్ మీద బాలయ్య బాబుకు ఉన్నది కోపం. కోపం అనేది ఎప్పుడైనా తప్పవచ్చండి, తగ్గిపోవచ్చండి. అసహ్యము, ద్వేషము ఇలాంటివి ఉంటేనే కొద్దిగా కష్టం, ఈగో ఉన్నా కొద్దిగా కష్టం. బాలయ్య బాబుకి అలాంటివి ఉండవు. ఓన్లీ కోపమే ఎన్టీఆర్ మీద, జూనియర్ ఎన్టీఆర్ మీద ఉన్న కోపం ఇవాళ కాదు రేపు కాకపోతే ఒక 6 నెలలకైనా పోద్ది. ఎందుకంటే వాళ్ళందరూ ఒకటే, దగ్గర వాళ్ళే, ఒకటే ఫ్యామిలీ. ఏదో సందర్భంలో ఆ కోపం పోద్ది. ఎందుకు పోద్ది అంటే బాలయ్య బాబుకి వీళ్ళ మీద కోపం ఉంది, ఎన్టీఆర్ మీదైనా కళ్యాణ్ రామ్ మీదైనా. వాళ్ళిద్దరికీ బాలయ్య బాబు మీద లేదు. వాళ్ళిద్దరూ బాలయ్య బాబు కనిపిస్తే ఆ నమస్కారం కానీ, ఆ రెస్పాన్స్ కానీ బాబాయ్కి ఇవ్వాల్సింది, అతి ప్రేమ ఉన్న బాబాయ్కి ఇవ్వాల్సింది అంతా ఇస్తారు. ఇతనికే కోపం ఉంది కాబట్టి ఈయనకి ఏదో సందర్భంలో ఎప్పుడో పోద్ది. అంతవరకు ఈ మళ్ళాంటి వాళ్ళందరూ వాళ్ళు కలవాలని కోరుకుందాం అంతే తప్పితే పిల్లలేదు, ఇల్లు ఇక్కడికి రాలేదు, ఎన్టీఆర్ అలా అక్కడికి రాలేదు, ఇవన్నీ మానేసి వాళ్ళు కలవాలని కోరుకోండి.
ఇదే నా ఐడియా.